ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. 5 నెలల తర్వాత ఎమ్మెల్సీ కవిత ఇంటికి రాబోతున్నారు బెయిల్ మీద. దీనికి సంబంధించి ఇంటి దగ్గరికి ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ నేతలు, నాయకులు, కార్యకర్తలు, కళాకారులు కూడా చేరుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు రాకేష్ గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. రాకేష్ గారు, 165 రోజుల తర్వాత బెయిల్ మీద కవిత గారు విడుదలవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏ విధంగా కార్యాచరణ ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీ? ఒకటండి, ఈరోజు ఏదైతే కేసులు పెట్టిందో సిబిఐ, ఈడీ కూడా 2 కేసులు పెట్టింది కూడా ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సాక్షులుగా మార్చింది. అసలు ఆ కేసులో మొత్తంలో దగ్గర 60 మందిని అరెస్ట్ చేస్తే, 60 నుంచి 70 మందిని అరెస్ట్ చేస్తే దాంట్లో 3 తప్ప మిగతా వాళ్ళందరూ సాక్షులుగా మారిపోయారు. 3 మారంది ఎవరు అంటే ఒక కవితక్క, ఇంకోటి సిసోడియా, ఇంకోటి కేజ్రీవాల్. ఈ 3 తప్ప మిగతా వాళ్ళందరూ సాక్షులుగా మరి తప్పేవాళ్ళు చేసినట్టు అంటే సిబిఐ తప్పు చేసినట్ట, ఈడీ తప్పు చేసినట్ట. కాబట్టి దానికని చెప్పేసి సుప్రీంకోర్టు ఆ కేసు చెల్లదు, నడవదు అని చెప్పేసి మీరు అరెస్ట్ చేసిన వాళ్ళతో నేను సాక్ష్యం చెప్పిస్తా అంటే ఎవరు అరెస్ట్ చేసి, అండ్ యాక్చువల్గా దాన్ని అరెస్ట్ చేయాల్సింది ఎవరు, అరెస్ట్ కావాల్సింది ఎవరు అంటే అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు ఉన్నారు, ఆయనే సంతకం పెడితేనే కదా ఇది ఇంప్లిమెంట్ అయింది. ఆయన ఒక్కరిని అరెస్ట్ చేయకుండా ఆయన బీజేపీ కాబట్టి పక్కన పెట్టి మిగతా వాళ్ళందరినీ అరెస్ట్ చేద్దామని, ఇది ఏంటంటే కంప్లీట్గా ఒక పొలిటికల్ కుట్రలో భాగంగానే ఇది జరిగింది. తప్పకుండా మా కార్యకర్తల మనోభావాలను దెబ్బతీయడానికి, లేకపోతే ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి కుట్ర జరిగింది. కవితగా బయటకు వచ్చే స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. నేను కేసీఆర్ బిడ్డను, ఎలాంటి తప్పు చేయలేదు, ఏ తప్పు నేను ఎదుర్కొంటాను ఛాలెంజ్ చేయడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే సిసోడియా సంవత్సరం దాకా బెయిల్ రాలేదు, కేజ్రీవాల్ ఇంకా లోపలనే ఉన్నారు, కానీ కవిత గారికి 6 నెలల లోపలనే బెయిల్ వచ్చింది. ఇది బీజేపీతో కుమ్మక్కైంది బీఆర్ఎస్ అనేటువంటి ఆరోపణ ఆయన చేస్తున్నారు ముఖ్యమంత్రి. మరి ఓటుకు నోటు కేసులో ఆయన కూడా బయటనే తిరుగుతుండు కదా, ఆయన కూడా బీజేపీతో కుమ్మక్కే బెయిల్ తెచ్చుకున్నాడా? అంటే ఆయన బెయిల్ బీజేపీ పార్టీ ఇప్పించిందా? ఆయన కూడా రేపు పొద్దుగాల బీజేపీ పార్టీలో కలుస్తుండా? చిదంబరం గారికి బెయిల్ వచ్చింది, ఆయన కూడా బీజేపీకి పోతుండా? రాహుల్ గాంధీకి బెయిల్ వచ్చింది, సోనియా గాంధీకి బెయిల్ వచ్చింది. వీళ్ళందరూ కూడా రేపు పొద్దుగాల బీజేపీలో ఎప్పుడు జాయిన్ అవుతుండ్రో రేవంత్ రెడ్డి గారు డేట్ డిక్లేర్ చేయాలని కోరుతున్నాం.